చాలామందికి ఈ ఎస్కేప్, దే వాంట్ టు ఎస్కేప్ ద ట్రబుల్స్ కదా, తప్పించుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఎలాగ దీనిని తప్పించుకుందామా, ఇక్కడ ఒక పోరాటం వస్తే దీని నుండి తప్పించుకొని ఇంకో వేరే దగ్గరికి. చాలామంది ఎదుర్కోరు. అయ్యో దీన్ని ఎలాగ ఎదుర్కోవాలి, వాక్యానుసారంగా ఎలా ఎదుర్కోవాలి, ఆత్మానుసారంగా ఎలాగ ఎదుర్కోవాలని ఎదుర్కోరు. కానీ దీని నుండి తప్పించుకునే మార్గం ఏంటి అని అది వెతుకుతూ ఉంటారు. దయచేసి గమనించండి, డోంట్ ఎస్కేప్ ట్రబుల్స్. కావాల్సి వస్తే దాంట్లో ముందుకు వెళ్ళి దీని నుండి నేను ఏం నేర్చుకున్నాయా, దీని నుండి నువ్వు నాకు ఏం నేర్పించాలని ఆశపడుతున్నావు, వాట్ డూ యూ వాంట్ టు టీచ్ మీ ఫ్రమ్ దిస్ ట్రబుల్. అందుకే నేను ఇందాక చెప్పాను కదండి, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఆపత్కాలంనే తప్పించుకుంటే ఇంకా ఆయన సహాయాన్ని, ఆయన ప్రత్యక్షతలను, ఆయన మర్మాల్ని మనం ఎలాగ తెలుసుకుంటాము? గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప భక్తులు బైబిల్లో కూడా గొప్ప గొప్ప మర్మాలు, దేవుని ప్రత్యక్షతలు, దేవుని స్వరాన్ని ఎప్పుడు విన్నారంటే వారు ఆ ఆపత్కాలపు సమయములో నడిచినప్పుడే, ఆపత్కాలపు సమయంలో దాని గుండా వెళ్ళినప్పుడే దేవుని స్వరము, దేవుని తాకుదల, దేవుని హస్తము, లేకపోతే దేవుని సన్నిధి, దేవుని సహవాసం ఎక్కువగా అనుభవించారు. ఈరోజు ఆపత్కాలాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించకండి, కానీ ఈ ఆపత్కాలంలో నడిచే కృపను, దీని గుండా వెళ్ళే కృపను నాకు దయచేయ, శక్తిని దయచేయ, బలాన్ని దయచేయ. నాకు భరించలేకపోతున్నానయ్యా, బట్ గివ్ మీ ద స్ట్రెంగ్త్. నువ్వు నాకు శక్తిని దయచేయి అని అడగాలండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, 2-4 చదువుకుందామండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలను పడునప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనురాగులను, ఏ విషయంలోనైనాను కొదువలేని వారనై ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఈరోజు దీంట్లో 3rd వర్డ్స్ ఒకటి హైలైట్ చేయాలనుకుంటున్నానండి. అది మహా ఆనందం అని ఎంచుకోండి. నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఏంటండి దేవుడు ఇలాగంటాడు, శోధనలు వెళ్ళేటప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోమంటున్నాడా? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఈరోజు చాలామందికి అదే ప్రశ్న. కుతూహలం ఆర్భాటమే ఆనందమే అని పాడుతున్నారు, కానీ మీరు మీ జీవితంలో, మీ కుటుంబంలో మీరు ఎవరైనా కోల్పోతే, లేకపోతే మీకు అనారోగ్యం వస్తే, లేకపోతే మీకు డబ్బు లేని పరిస్థితులు ఉంటే ఇలాగంటే ఇటువంటి పాటలు పాడతారా? ఇటువంటి మాటలు చెప్తారా? నేను చెప్పట్లేదు, దేవుడు అంటున్నాడు, మీకు శోధనలు వచ్చినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకొనుడి. మహా ఆనందం అని ఎంచుకోండి. అంటే శోధనలు వచ్చినప్పుడు అంటే ఏంటంటే దేవుడిచ్చే సూచన, దేవుడిచ్చే సైన్, గుర్తు ఏంటిదంటే, నేను మీతో ఉన్నాను, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా అరచేతిలో ఉన్నారు, నేను మిమ్మల్ని చెక్కుకున్నాను. అందుకనే ఈ శోధనలు. ఎందుకు? పాపంలో, లోకంలో ఉన్న వారికి ఇటువంటి శోధనలు లేవే, ఇటువంటిది లేదే. నేనే కదా ఎంతగా దేవుని పాదాలు పట్టుకుంటున్నాను, ఇంతగా ప్రార్థన చేస్తున్నాను, నాకే ఎందుకు ఈ అనారోగ్యము, నేనే ఎందుకు కోల్పోవాలి? నేను వారి నిమిత్తమై ఎంతగా ప్రార్థన చేస్తున్నాను, మరి వారిని ఎందుకు కోల్పోవాలి నేను? దేవుడు ఉన్నాడా అని అంటే, అటువంటి ప్రశ్నలకి ఈరోజు యాకోబు పత్రికలు చదవం కదా. మీరు శోధనలు గుండా వెళ్ళినప్పుడు అది మహా ఆనందం అని ఎంచుకోండి. అది మనకి స్వాభావికంగా వచ్చింది కాదు. స్వాభావికంగా ఏంటిదంటే, మన నైజం, ద హ్యూమన్ టెండెన్సీ ఏంటిదంటే, బాధ వస్తే బాధపడుతూ ఉంటాము, ఆనందం ఉంటే ఆనందం. కానీ దేవుడు ఎప్పుడు మనకి రివర్స్ చెప్తూ ఉంటుండు. శోధనలో వచ్చినప్పుడు ఇంకా మహా ఆనందంలో ఉండాలంటే, ఎందుకు అంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు దీని గుండా నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసముతో మహా ఆనందం. అదే కదా పౌలు శీలలు చేసింది, అదే కదా పౌలు చెరసాలలో కట్టివేసి సంఖ్యలతో బిగించబడినప్పుడు కూడా వారు ఏంటంటే ఆనందంతో, మహా ఆనందంతో చప్పట్లు కొడుతూ, మహిమపరుస్తూ, స్వరమెత్తి స్తుతి గానాలు చేస్తూ ఉన్నారంట. ఈరోజు అసాధ్యము. మనం అనుకుంటాము బాధలో ఉంటే ఇట్లాంటి మాటలు చెప్తారేంటండి. దేవుడు అంటున్నాడు, ఇది మహా ఆనందం అని ఎంచుకోండి. ఎందుకంటే మీరు నా చేతిలో ఉన్నాను, నేను మీ కుమ్మరిని, నేను మిమ్మల్ని త్రిపుతా ఉన్నాను, నా రూపంలోకి మార్చుకోవాలని త్రిపుతా ఉన్నాను. సహించుకోండి, ఓర్చుకోండి, భరించుకోండి. యు ఆర్ ఇన్ మై హ్యాండ్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ హిస్ హ్యాండ్ యు ఆర్ సేఫ్. ఆయన చేతిలో ఉన్నంత వరకు దెబ్బలు తగులుతాయి,
శోధనలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, గుండె పగిలే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఆయన చేతిలో ఉంటే అదే మనకి మహా ఆనందము. అంటే శోధనలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. మనందరికీ తెలిసిన కీర్తన 23 కీర్తనలో మనందరికీ ఏం తెలుసండి? 4వ వచనం 5వ వచనం, నా గిన్నె నిండి పొర్లుతుంది, నా గిన్నె నిండి పొర్లుతుంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. మనకి ఎంత అలవాటైపోయిందంటే ఈ వచనము మనకి గుర్తు కూడా రాదనమాట. అంత బైహార్ట్గా, అంత బట్టి కొట్టి మనకి ఇటువంటి పరిస్థితుల్లో గుర్తు కూడా రాదు. ఏంటంటే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదరు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఇక్కడ గమనించండి, 4వ వచనంలో ఏమో గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం ఉంది. 5వ వచనంలో నా గిన్నె నిండి పొర్లుచుంది అంటున్నారు. అంటే దావీదు ఏమంటున్నాడంటే ఈ సామ్ 23 అంటే కీర్తనలు 23వ అధ్యాయం అంతా కూడా మన జీవితము, మన పరిస్థితి. అంటే ఫస్ట్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, ఆయనే మన దేవుడు. మొదట ఈ లోకంలో జీవించినంత వరకు మనకి లోయలుంటాయి, అపాయాలుంటాయి, కీడులుంటాయి, అయినను నేను భయపడను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఆఖరికి ఏమంటాడంటే దాని తర్వాత ఏమంటాడంటే నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతుంది. ఆఖరికి ఏమంటాడంటే ఇవన్నీ ముగించిన తర్వాత ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్, నేను ఆయన సన్నిధిలో నిత్యము జీవిస్తాను. చూసారండి, మన జీవితం యొక్క సారాంశం అంతా ఒక్క కీర్తనలో ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన ఉన్నంత వరకు మనకి ఎటువంటి లేమి ఉండదు. అంటే భౌతికంగా ఆ లేమి నేను అనట్లేదు, నాట్ ఫిజికల్ అబండెన్స్ ఆర్ ఎనీథింగ్. ఆయన ఉన్నంత వరకు మనకి లోటు, భయాలు, ఇవి కృంగుదలు ఇవి కాదు, ఇవి ఉండవు. కానీ మనకి ఆయన ఉన్నప్పుడు ప్రతి లోయలో, గాఢాంధకారపు లోయలో కూడా నేను సంచరించినను, ఆయన నాతో ఉన్నాడు. ఈరోజు గాఢాంధకారపు లోయలో మీరు తిరుగుతున్నారేమో, గాఢాంధకారపు పరిస్థితిలో మీరు ఉన్నారేమో, బట్ గాడ్ ఇస్ సేయింగ్ నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దాని తర్వాత ఏమంటున్నాడంటే నూనెతో నా తల అంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మనము చాలామంది లోయ తప్పించుకొని నా గిన్నె నిండి పొర్లాలని ఆశపడుతూ ఉంటాం. వితౌట్ అ వ్యాలీ దెర్ ఇస్ నెవర్ అన్ ఓవర్ఫ్లో. అర్థమైందండి? ఆ లోయలు, ఆ గాఢాంధకారపు పరిస్థితులు ఇవన్నీ నాకొద్దు. నాకు కేవలము నా గిన్నె నిండి పొరలాలి, నూనెతో నా తల అంటాలి, అంత మటుకు చాలు. ఈ లోయలు, ఈ బాధలు, ఈ కష్టాలు, దట్ ఈస్ ఇంపాసిబుల్. అది అసాధ్యం. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో నేను నడిచినను, ఆయన నాతో ఉన్నాడు, నాకు భయము లేదు, ఆయన సన్నిధి నాతో ఉంది. ఈరోజు మీరు గాఢాంధకారపు పరిస్థితుల్లో గుర్తు చేసుకోండి, ఆయన సన్నిధి మీతో ఉంది. గమనించండి, మనకి పవర్ కట్ అయినప్పుడు, లేకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి డిస్టార్షన్స్ వచ్చినప్పుడు మొత్తం చీకటి అయిపోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనకి ఎవరు గుర్తొస్తారు కదండి? దేవుడైనా దెయ్యమైనా గుర్తొస్తూ ఉంటారు కదా. చిన్నపిల్లలు అయితే దెయ్యం గుర్తొస్తుంది. కొంచెము విశ్వాసంలో ఎదిగిన వారికి ఎవరు గుర్తొస్తారంటే దేవుడు. అది కూడా దేవుడు ఎందుకు గుర్తొస్తారంటే ఆ చీకటిని చూసి భయపడి కదా. కానీ ఏదో విశ్వాసపు పాటలు, లేకపోతే గాఢాంధకారపు లోయలు నేను సంచరించని భయపడను అని ఇటువంటి వచనాలు రిపీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అట్లాంటి సమయంలోనే గుర్తొస్తూ ఉంటుంది వాక్యం, పాటలు. గాఢాంధకారపు లోయలు నేను తిరిగినను, నా తోడు నువ్వు ఉండగా అని పాటలు పాడుతూ ఉంటాం కదా. సో ఈ ఇద్దరే గుర్తొస్తారు, దేవుడైనా దెయ్యమైనా గుర్తొస్తారు. ఈ గాఢాంధకారపు లోయలో మీరు గమనించాల్సింది ఏంటిదంటే నా దేవుడు నాతో ఉన్నాడు. ఈ లోయ మధ్యలో, చిమ్మ చీకటి మధ్యలో, అస్సలు పిచ్ డార్క్, యూ కెనాట్ సీ ఎనీథింగ్. అదే గాఢాంధకారంలో ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే ఎప్పుడు మనం దీన్ని బయటపడతామో మనకి ఎవరికి దగ్గర సమాధానం లేదు. కానీ ఈ పరిస్థితిలో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటిదంటే ఈ పరిస్థితిలో నా దేవుడు నాతో ఉన్నాడు. నాకు అన్ని జవాబులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీని నుండి విడుదల ఎప్పుడు పొందుతానో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దీని నుండి ఎప్పుడు బయటపడతానో నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ గాఢాంధకారపు లోయలో నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన దుడ్డుకర, ఆయన దండము నాతో ఉంది.
ఈ గాఢాంధకారపు లోయల నుండి బయటికి వస్తేనే ఆయన ఏమంటున్నాడంటే, నా నూనెతో నీ తల అంటుతాను. అంటే ద అనాయింటింగ్ విల్ కమ్ వెన్ యూ గో త్రూ ద వ్యాలీ. లోయలు గుండా వెళ్తే కానీ మనకి ఆ అభిషేకము రాదు. అభిషేకం కావాలని అడుగుతూ ఉంటాం, కానీ ఆ అభిషేకము పొందుకోవాలంటే మొదటిగా మనం ఆ గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తే ఆయన మన తలని నూనెతో అంటి, అప్పుడు మన జీవితంలో ఓవర్ఫ్లో, అప్పుడు మన గిన్నె నిండి పొర్లుతుంది. అప్పుడు మనలో నుండి గొప్ప గొప్ప మాటలు, సాక్ష్యాలు, దేవుని యొక్క కార్యాలు వివరిస్తూ ఉంటామంట. అసలు నాకు లోయ వద్దు, నాకు ఈ బాధ వద్దు, నాకు శోధన వద్దు, ఈ చీకటి వద్దు, ఇవేమొద్దు, బట్ ఐ వాంట్ అన్ ఓవర్ఫ్లో. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫస్ట్ గో త్రూ ద వ్యాలీ అండ్ దెన్ యూ విల్ హ్యావ్ అన్ ఓవర్ఫ్లో. మొదటగా దాని గుండా వెళ్తే దాని తర్వాతనే వచ్చేది ఏంటిదంటే ఓవర్ఫ్లో. ఈరోజు మీకు చెప్పాల్సింది, ఆశపడుతున్నాను ఏంటిదంటే, జస్ట్ సర్వైవ్. డోంట్ ఓవర్ థింక్. ఇది ఎలాగా, దీని తర్వాత ఎలాగా, దీని తర్వాత ఏం చేయాలని చాలా అయోమయ, చాలా బెదిరిపోతూ ఉంటారు మనుషులు కదా. దేవుడు అంటున్నాడు, నిలిచి ఉండు, సర్వైవ్ ఇట్, గో త్రూ ఇట్. మీరు దీని గుండా నడుస్తే చాలు, మీరు నడుస్తూ ఉంటే అది చాలు, కానీ డోంట్ హ్యావ్ టు ఓవర్ థింక్ ఇట్. మీరు నడుస్తూ ఉంటే దాని తర్వాతనే మనకి ఎదురు వస్తున్న స్థలంలో కనిపిస్తుంది దేవుడు తన కార్యాన్ని, దేవుడు ఉద్దేశాన్ని తను బయలుపరుస్తుంది. అసలు నడవను, నేను ఇక్కడే ఉంటాను, నాకు భయము నన్ను పట్టేసింది, భయము నన్ను పీడిస్తుంది, నేను దీని గుండా వెళ్ళలేను అని అక్కడే స్టక్ అయిపోతే, నిలిచి ఉండిపోతే, ఇంకా అటు మార్గంలో, ఎదురొచ్చే మార్గంలో దేవుడు చేయబోయే కార్యాలే మనము తెలుసుకోలేము. గమనించండి, విత్తనం కూడా మనందరికీ తెలిసిందే. విత్తనము చస్తే కానీ దాని తర్వాత ఎలాగైతే మొక్క రాదో, ఈరోజు విత్తనము, మన శరీరము, మన తలంపులు అవన్నీ చావాలి. వీ హ్యావ్ టు కిల్ ఇట్, వీ హ్యావ్ టు బరీ ఇట్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ద సీడ్ అనుకోవచ్చు. ఒకవేళ అనుకుందాం, సీడ్కి ఒక ప్రాణం ఉంటే అది ఎంతగా మొరపెడుతుంది, ఎంతగా ఏడుస్తుంది. అయ్యో, నన్ను చీకట్లో పెట్టేశారే, నన్ను చీకట్లో పాతి పెట్టేశారే, నన్ను ఈ భూమికి లోపల పెట్టేశారే, నేను ఈ చీకట్లో బ్రతకలేను అని ఆ భయంతో అదే ఒకవేళ అనుకుందాము. అలాగా చనిపోతే దాని తర్వాత వస్తుందండి మొక్క రాదు కదా. ఈరోజు విత్తనము చావాలి, మనము కూడా ఆ గుండా వెళ్ళాలి. ఆ చీకటి అర్థం కాని పరిస్థితిలో వెళ్ళాల్సిందే, అది దేవుడిచ్చేది. ఆ శోధనలు మహా ఆనందం అని ఎంచుకోండి. అంటే మనం ఆ చీకటి స్థలాల్లో ఉండాల్సిందే. చీకటి స్థలం అంటే అపవాది స్థలం కాదు, కానీ ఆ చీకటి, ఆ గాఢాంధకారపు లోయలో మనం కొన్నిసార్లు సంచరించాలి. అప్పుడే మనలో నుండి జీవము, మనలో నుండి జీవపు ఊటలు, మనలో నుండి జీవపు మాటలు, మనలో నుండి దేవుని గొప్పతనము కనపరచబడుతుంది. ఈరోజు దేవుని గొప్పతనం కనపరచబడాలంటే మీరు సాధించిన సాధింపులు బట్టి కాదు, కానీ మీరు అన్ని భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళి ఈరోజు ఇంకనూ నిలబడి ఉన్నారు. ఐ యామ్ స్టిల్ హియర్, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్ అని చెప్పగలిగే జీవితం ఉందా? అటువంటి జీవితం అయితే అందరూ చూసి ఆశ్చర్యపడి, నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు, నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు, మీరు అంత భయంకరమైన చీకటి పరిస్థితుల్లో వెళ్ళి కూడా ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నారంటే దట్ ఈస్ డెఫినెట్లీ గాడ్. అది దేవుని కార్యమే అని చెప్పగలుగుతారా? దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఒక విత్తనము పాతి పెట్టబడాలి, ఒక విత్తనము అంధకారంలో ఉండాలి, అంధకారంలో సర్వైవ్ అవ్వాలి. ఇట్ షుడ్ సర్వైవ్ అండ్ దెన్ ఇట్ విల్ గివ్ బర్త్ టు అ ప్లాంట్. అప్పుడు ఒక మొక్కకి జన్మం ఇవ్వగలుగుతుంది కదండి.